బైబిల్లో ఒకే ఒక్కటి ఏదైనా ఎంచుకోండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఒక్క తప్పును మీరు అనుకున్నది పట్టుకొని అది మీరు తప్పని నన్ను ఓడించగలిగితే నేను బైబిల్ వదిలేస్తా. ఒక్క తప్పు చూపించండి, ఒక్క తప్పు, అది నిరూపించాలి సంతకం పెట్టి. ఒకవేళ నిరూపించలేకపోతే నువ్వు చెప్పిన తప్పును ఒప్పు అని నేను ఒప్పించగలిగితే నువ్వు ప్రజల మధ్య బాప్తీసం తీసుకొని క్రీస్తు దాసుడువు కావాలి. రెడీయా? అడగండి ఈ సమాజాన్ని. నువ్వు 100 తీర్పు చూపించడం అవసరం లేదు. బైబిల్లో 100 తప్పులు నువ్వు ఎతకనదు. రే ఒక్క తప్పు చూపించరా, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. అంత దమ్ముందా? పిల్లండి ఎవరినైనా సరే, ఎనీబడి. ఒక్క తప్పును నిరూపించి సంతకం పెట్టే సత్తా ఉన్నోడు కావాలి. నేనంత ధైర్యంగా ఎందుకంటున్నానో తెలుసా? నేను నమ్మిన ధర్మం ఎంత గొప్పదో నాకు తెలుసు గనుక వాడు ఏ మూల నుంచి వచ్చినా వాడు ఓడించే సత్తా బైబిల్ నాకు ఇచ్చింది కనుక ఎవడు బైబిల్ తప్పని నిరూపించలేడు, బాగుతాడంతే. నేను చేసేది డిబేట్ కాదు. డిబేట్ అంటే గంటలు మాట్లాడి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం తెలియకుండా ఇంటికి పోయేది కాదురా డిబేట్ అంటే. దిస్ ఇస్ అ ఛాలెంజ్. ఈ రోజు ఎంత ఉన్నతమైన నీతిని మంచిని బైబిల్ నేర్పిస్తుంటే బైబిల్ తప్పు అంటావా? రా, దమ్ముంటే నిజంగా బైబిల్ నిరూపించి ఓడించి చూద్దాం. ఓడించలేవు. మరలా చెప్తాడు, నీ భవిష్యత్తు చెప్పంటావా? ఖచ్చితంగా నువ్వు ఓడిపోయి యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటావు. రాసి పెట్టుకో దేవుని పిల్లలారా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్.